వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. థాంక్యూ సో మచ్. రాగానే అందరూ ఇది డాన్స్ అనుకుంటారు అనమాట. డాన్స్ కాదన్నమాట, అంటే మెలకు తెప్పించాడు. ఒకసారి లేచామా ఓకే, మేమంతా మెలుకున్నామని. ఓకే, ఏంటి వాళ్ళ విశేషాలు? హే ప్రదీప్. హాయ్. నిన్న నేను వంట చేసేటప్పుడు ఒక కవిత ఇదికి వచ్చింది నాకు. వదిలేసి అది ఎవడ తిన్నాడు చెప్పు ఫస్ట్. ఎవరు తినలేరు, నచ్చలేదంట. ఏం వండావమ్మా? పులిహార? పప్పు. ఏ పప్పు? మసాలా పప్పు. ఎలా చేస్తారు చెప్పు సార్ అమ్మా. పప్పు పప్పు నానబెట్టి పళ్ళెంలో వేసుకుని అన్నంలో కలిపి తినేయడం అంతే. స్టవ్ పైన బాగానే పెడతారు. ఆవిడెవరు? గిన్నె ఓకే. గిన్నె పెట్టినావు కదా, నూనె వేయాలి. ఫస్ట్ నూనె వేసి పప్పును కాస్త వేయించుకోవాలి. ఉప్పు కారం తర్వాత మిరపకాయ తీసుకుని ఎలా కలపాలి. కారం వేసినా కదా, మిరపకాయ ఎందుకు? మిరపకాయ ఉండాలి సైడ్ లో, తింటున్నప్పుడు తీసి పక్క పడేనాడు ఒకటి కావాలి కదా, ఏదో ఒకటి. దానిపైన కరివేపాకు వేయాలి. ఇలా అంతే, అయిపోయింది పప్పు. చెప్పాలా ఇక కవిత? అరే పప్పు గురించి అయిపోయింది కాబట్టి కవిత గురించి చెప్పమ్మా. టమాటాతో చేస్తే టమాటా పప్పు, అదా రీజను. పాలతో చేస్తే పాలకూర పప్పు, ముద్దతో చేస్తే ముద్దపప్పు. ముద్దతో చేస్తే ముద్దపప్పు కాదమ్మా, మరేమో ముద్దపప్పు అంటే గట్టిగా ఉంటది అంతే. అది ఎక్స్‌ప్రెస్ రాజాలో చేస్తే హిప్ హాప్. వావ్, వాట్ ఏ పప్పు. ముద్దతో చేస్తే ముద్ద. గురుగారు నమస్కారం. అయ్యనా, నా పేరు అనిల్. ఏం చదువుతున్నారు? 10th. మరేంటి తలకాయ మీ క్వశ్చన్ మార్క్ ఉంది? గుళ్ళోకి వెళ్తే పెడతారు ప్రసాదం, హెల్మెట్ లేకుండా వెళ్తే ప్రమాదం. ఇద్దరి మధ్యలో ఉంటది వివాదం. ఎక్స్‌ప్రెస్ రాజాలో తిందాం నవ్వుల బాదం. పాస్ అవుతాలే, టెన్షన్ పెట్టుకోకు. 10th 3 times రాయొచ్చు అంటే ఏం కాదు, దాంట్లో టెన్షన్ లేదు. వన్ తర్వాత 2 వెంకటేష్ చేశాడు F2. ప్రేమతో చెప్పు లవ్ యూ 2. ఎప్పుడు మొదలు పెడదాం ఎక్స్‌ప్రెస్ రాజా 2. వావ్ అమ్మా, 1 మూసేద్దామనే అన్న. నేను ఇంట్లో బాగా కూర్చొని ఆలోచించి ఒక కవిత రాసిన. అదే ఎగ్జామ్ లో ఆలోచించి రాసింటే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడు. చెప్పు నాన్న. పెనంలో పూరి, కాలేజీలో పోరి, తనకి తినిపించా చిల్లి గారి, ఎక్స్‌ప్రెస్ రాజది రహదారి. ఐఎమ్ సో సారీ. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు అశ్విని. డౌట్ ఉందేంటి వీడికి? నైట్ నాకు ఒక కళ వచ్చింది, అయితే అది చెప్పడానికి నేను ఇప్పుడు మీ షోకి వచ్చాను. ఓకే. రవితేజ ఇడియట్, ఉపేంద్ర స్టూపిడ్, వరుణ్ తేజ్ లోఫర్. ఇది కళ వచ్చిందా నీకు? అవును. ఎక్స్‌ప్రెస్ రాజాకి రావడం పెద్ద ఆఫర్ మాకు. వాళ్ళందరినీ తిట్టి మళ్ళీ పొగిడారా? సూపర్. నా పేరు గణేష్ అన్న. ఏం చేస్తుంటావు? ఇంటర్మీడియట్ అన్న. ఇంటర్మీడియట్? అవునన్నా. ఏ ఇయర్? 3rd year? సెకండ్ ఇయర్ అన్న. సెకండ్ ఇయర్. నీకోసం ఒక మంచి కవిత రాసుకొచ్చినా. ఏ బ్రాంచ్? సిఈసి అన్న. RLD జూనియర్ కాలేజ్ అన్న. ఎక్కడుంది? మారడపల్లి. ఓ స్ట్రైట్ వెళ్ళి రైట్. లెఫ్ట్ వెళ్ళి స్ట్రైట్ అన్న. ఇటు నుంచి కాదు అటు నుంచి. నీకోసం ఒక మంచి కవిత రాసుకొచ్చిన. సినిమాలు అవి చూస్తుంటావా? చూడానా వాణ్ణి. బంకోటవా? కొట్టానా. ఏ ఇంట్లో వాళ్ళు చూస్తారా షో? ఏ కాల్స్ పోతాయి కదా అన్న, అందుకోసం కొట్టా. ఈసారి నెంబర్ మార్చి అక్కడ ఆఫ్. సరే అన్న, ఈసారి నీ నంబర్ ఇస్తానా? ఆడ నాది ఎట్లాగ ఎత్తేది లేదు కానీ జిచ్చేయి. కొండ మీద కోతి, స్టవ్ మీద చపాతి. బంక్ కొట్టమని చెప్పినానా నీకు? అవునా? కొట్టకపోతే ఇట్లాగే ఉంటది. క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందా? లెసన్ చెప్తుంటే వింటామన్నా, టైం పాస్ చేసాం పోర్లతోటి. ఆహా, 2 పరాకాష్ఠలు చెప్పేవరా? లెసన్ చెప్తుంటే వింటుంటాం, పోర్లు చూస్తుంటాం. అంటే ఒక చెవుతోటి వింటుంటా, 2 కళ్ళతోటి చూస్తుంటానా. ఓ చెవులు ఇటు పడేసి కళ్ళు ఇటు పడేసావు. కవిత వచ్చిందా 3వ లైన్? స్టవ్ మీద చపాతి, కోపంతో బొంగుమూతి, ఎక్స్‌ప్రెస్ రాజా వల్లే ఈ కాంతి. నిన్న ఎక్స్‌ప్రెస్ రాజా షో చూస్తుంటే ఒక కవిత గుర్తొచ్చింది. దోశలు వేయాలంటే పిండి, మొక్కలు నాటాలంటే కుండి, 6:30కి వస్తుంది ఎక్స్‌ప్రెస్ రాజా బండి. మై నేమ్ ఇస్ వి మనీష్ కుమార్ గారు, ఓ మంచి పాట పాడరా ప్లీజ్. గాలి చిరుగాలి నేను చూసింది ఎవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా.
రీమిక్స్. చికిడిన్ వండర్ఫుల్. మీ పాట మామూలు అలవాటు ఉందా సింగింగ్? లేదన్నా, ఎప్పుడు ట్రై చేయలే? చేయలే. గొద్దు కూడా కమాన్. ఎస్. ఫ్యాన్ వేస్తే గాలి వస్తుంది, ఏసీ వేస్తే కూల్ వస్తుంది. మన 6:30 ఎక్స్ప్రెస్ షో వస్తుంది, అది చూస్తే కిక్ వస్తుంది. సూపర్. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాం స్క్రీన్ మీద. ఆ పిక్చర్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఫస్ట్ పిక్చర్ అల్లం టీ. దిస్ ఈజ్ ఐశ్వర్య. హాయ్ ఐశ్వర్య. అల్లం టీ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి? అల్లం టీ తాగడం వల్లనే నేను ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నా. ఎప్పుడు రోజు. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు తాగారా? తాగరాలే, నీ షోకి వచ్చిన. వెరీ గుడ్. మామూలు రెగ్యులర్ గా మీకు చేయడం వచ్చా? తాగడం ఒకటే వచ్చు. అల్లం టీ ఇది అస్తమానం అంటూ ఉండాలి, లేకపోతే అది వేయకపోతే వేరేది వచ్చింది. సూపర్. నా అల్లం ప్లస్ చాయ్ ఆ టేస్టే వేరన్న. ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు చాయ్ తాగితే నిద్ర రాకుండా ఉంటది, రిలీఫ్ వస్తుంది అన్న. రిలీఫ్ వస్తుంది, కానీ ఆన్సర్ మాత్రం రాదు. ఆ టేస్ట్ వేరన్న. అంతే, ఎగ్జామ్ అయిపోయినాక ఎగ్జామ్ ముందు పక్కా తాగాల, కంపల్సరీ ఉండాలి. మస్తు రాస్తాం ఎగ్జామ్ అప్పుడు. ఏం చదువుతున్నా నాన్న? ఫస్ట్ ఇయర్ అన్న. ఫస్ట్ టైమా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ శిరీష. ఒకప్పుడు మా ఇంటి పక్కన ఇంద్రుడు ఉండేవాడు. రోజు పొద్దున సాయంత్రం అమృతం తాగేవాడు. మీకు ప్లాట్ నెంబర్ ఎంత అయింది? ఓకే, చెప్పండి. ఇంతకీ అలా అమృతం ఎందుకు తాగుతున్నారని అడిగితే నేను నవయవనంగా ఉండడానికి అని చెప్పేవారు. నేను వెంటనే కనుక్కున్నాను ఇంతకీ అందులో ఏముందని. అప్పుడు తెలిసింది అది ప్రదీప్ గారి అల్లం టీ అని. నవయవనంగా ఉండడానికి. నాకు అల్లం టీ పడదు, నాకు అల్లం అంటే గిరిగిల్ల. మా నేమ్ ఈస్ నాగరాజ్ యాదవ్. బెల్లం అంటే బెల్లం లాంటిది, అమ్మ అంటే అల్లం లాంటి అనే సామెత విన్నావా ప్రదీప్ అన్న? ఏం లేదు భయ్యా. ఇప్పుడు దాని అర్థం చెప్తా వింటావా? చెప్పు. బెల్లం అంటే బెల్లం లాంటిది, తింటే షుగర్ వస్తుంది. అమ్మ అంటే అల్లం లాంటిది, తింటే ఆరోగ్యం పెరుగుతుంది. ఎలా ఉందన్న? అలాగే ఉందిరా. ఏం చదువుతున్నా నాన్న? ఇంటర్ ఫస్ట్ ఇయర్. బాగా క్లారిటీ ఉంది అప్పుడే నీకు. రోజు నా కళలో నా గతం గుర్తొస్తుంది అనమాట. గతమా? ఓకే. అయితే ఒక రోజు ఇట్లనే అల్లం టీ తాగుతుంటే ఆ లీగ పడితే తీస్తే అది దాంతో మగధీరా అని రాసింది. అయితే అప్పుడే నా గతం గుర్తొచ్చింది. నేను గత జన్మలో మిత్ర బిందె అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రదీప్? బిందెలు పట్టుకుని వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ పిక్చర్. ఆటో నాకు మంచి హెల్ప్ చేసింది. ఆటో చేసిందా? ఎలాగంటే ఇసుక తీసుకురావడానికి నేను ఫ్లైట్లో బీదర్ వెళ్తుంటే ఫ్లైట్లో పెట్రోల్ అయిపోయి పక్కన ఆటో వస్తే ఫ్లైట్ దిగి ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాను. ఆవిడకు అల్లంటి ఇవ్వండి. నా పేరు సాయి. లోకంలోని ప్రజలందరూ కలిసి గట్టిగా ప్రయాణించేది ఆటో ఒకటే భయ్య. బస్సులో లేడీస్ కి మాత్రమే స్పెషల్ సీట్ ఉన్నట్లు, కానీ ఆటోలో మాత్రం అందరినీ ఈక్వల్ గా చూస్తారు భయ్య, చిన్న పెద్ద. అందుకు ఆటో ఇస్ గ్రేట్ భయ్య. బస్సులో అయితే లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ సీటింగ్ ఉంటుంది, కానీ ఆటోలో అయితే ఆటో డ్రైవర్ కి ఉంటుంది సెపరేట్ సీటింగ్. మనం ఎలాగైనా ఉండొచ్చు, ఆయన మాత్రం. నాకు అన్నిటికంటే బాగా నచ్చేది ఆటోలో స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఆటోలోనే అయింది. సో మా ఆటో అన్న ఇట్లా పెట్టి ఇట్లా కూర్చునేవాడు, దమ్మ నడుపుతాడు. రవి అన్న అని ఇట్లా పెట్టి నడుపుతాడు, పక్కకి కూర్చుంటాడు. నాకు చిన్నప్పుడు డౌట్ అనమాట, ఇందుకు మంచి సీట్ కొనుక్కోవచ్చు కదా, ఇట్లా కూర్చోవచ్చు కదా. ఇవన్నీ హైలైట్. మళ్ళీ లోపల మ్యూజిక్ వస్తుంటది, పాట అర్థం కాదు అది. పాటే అది. సిగ్నల్ దగ్గర బ్రేక్ మొత్తం ఆట అంతా లైట్లు. నేను డైలీ కాలేజ్కి లేట్గా లేస్తాను అనమాట. కాలేజ్ బస్ మిస్ అయిపోతుంది. సో నాకు ఆటో చాలా హెల్ప్ చేస్తుంది ఆ టైంలో. ఇంకా 108 సర్వీసెస్ కన్నా ఆటోలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా గర్ల్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలి మేడం అనుకుంటూ. ఎందుకంటే మీరు ఎక్కక ముందే భయ్యా అంటారు కదా. భయ్యా కోటి ఆతే ఎక్కండి మేడం.
పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళవి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు పవన్. అన్న నేను చిన్నప్పుడు భాషా సినిమా చూసి ఫిక్స్ అయినా ఆటో డ్రైవర్ అయిదామని. ఎందుకంటే 4 లేన్ పడేయాలంటే ఆటో డ్రైవర్ అంతా కంటే మంచి ప్రొఫెషన్ ఇంకోటి లేదన్న. అంటే అందరు అమ్మాయిలు ఆటో వెళ్తారు కదన్న బస్సులో ఆపేసి, అందుకోసం ఈజీగా ప్రపోజ్ చేయొచ్చు కదా. ఇప్పుడేగా చెప్పింది ఆవిడ. భయ్యా కోటి ఆతే వాళ్ళు చెప్పక ముందుగా మనం చెప్పేసి అయిపోతుంది కదన్న. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ పిక్చర్. మొన్న మా హాస్టల్లో ఎలక చనిపోయింది, అయితే అగరబత్తిని వెలిగించినాం. ఎలకక చనిపోయింది, అక్కడ వెలిగించినాం, వాసన వస్తుంది అనేసి. నేను ఇంకా ఎలకకు మౌనం పాటిస్తూ అది పార్దాయ ప్రతిబోధిత. ఇంకా ఒక్కొక్కసారి దాని సుహాసన చూస్తుంటే, సుహాసన కాదమ్మా, సుహాసన హా ఉండదమ్మా, వా. దాని ఇంగ్రీడియంట్స్ తోని కూర వండుకొని తినాలనిపిస్తుంది ప్రదీప్. అది ఎలక చచ్చిపోవడం వల్ల నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఐఎమ్ నేహా. నాకు ఒక ఇన్సిడెంట్ అయింది, అది చెప్పాలనిపిస్తుంది. ప్రదీప్, నీకు ఎవరైనా అగరబత్తి గిఫ్ట్ ఇచ్చారా బర్త్డే అప్పుడు? అబ్బే లేదు, నాకు క్యాండిలే డౌట్. కనీసం నువ్వైనా ఎవరికైనా ఇచ్చినావా అగరబత్తి గిఫ్ట్? నేను కూడా ఇవ్వలే గిఫ్ట్. కానీ నాకు ఒక అబ్బాయి నా బర్త్డే అప్పుడు అగరబత్తి గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకు. భగవానికి భక్తునికి అనుసంధానమైనది అందుకే ఇచ్చారా? అందుకే అనుకుంటా. వెరీ గుడ్. హాయ్ బ్రో, నా పేరు నిఖిల్. ఒకరోజు మార్నింగ్ లేచి మా గర్ల్ ఫ్రెండ్తో మూవీకి వెళ్దామని రెడీ అవుతున్నా బ్రో. సడన్గా వస్తే పర్ఫ్యూమ్ బాటిల్ అయిపోయింది. అగరబత్తి వెలిగించా. అయితే మమ్మీ పూజా గదిలో పూజ చేస్తుంది. అగరబత్తులు జేబులు వేసుకొని మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సినిమాకి వెళ్ళిపోయినా బ్రో. వెరీ బ్రిలియంట్ ఐడియా. మై నేమ్ ఇస్ సాయిలక్ష్మి. అగరబత్తికి ఒక చరిత్ర ఉంది ప్రదీప్. ఏమిటది? అప్పటి కాలంలో రాజులు నెలకు ఒక్కసారే స్నానం చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కంపు వస్తుండే. ఇక్కడకా అప్పుడు ప్రజలు రాజుల దగ్గర నుంచి వాళ్ళని అసహించుకునే వాళ్ళు. అప్పుడు ఒక అవుతారే నువ్వు చెప్పమ్మా. అగర్ అనే ఒక రాజు బాగా ఆలోచించి బత్తి అనే ఊరికెళ్ళి బత్తి అనే ఒక పుల్లని తయారు చేశాడు. దాన్ని వాళ్ళ భటులకి ఇచ్చి వెలిగించి ఎప్పుడు నా పక్కనే ఉండండి అని చెప్పేవాడు. వాళ్ళ పక్కన ఉండే ఆ అగరబత్తి వాసన సువాసనకి లేపాలన్నా అయిపోగా సువాసనకి వాళ్ళ అందరూ రాజును మెచ్చుకునే వాళ్ళు. బత్తిని అగర్ అనే రాజు కనిపెట్టారు కాబట్టి దాన్ని అగరబత్తి అనేవాళ్ళు. మీరు రాత్రిపూట జిటాసిన్ 650 టాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ ప్రదీప్ అన్న, ఐఎమ్ సంతోష్. హాయ్ సంతోష్. ఫోక్ అనేది చాలా గొప్ప వస్తువు అన్న. అది నాకు చాలా మంచి స్నేహితులు లాంటిది. ఎందుకంటే ఫోక్ నా లైఫ్ లో చాలా పెద్ద పాత్ర పోషించింది. ఏంటా పాత్ర? ఒకరోజు నేను ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళి నూడిల్స్ తింటుండగా నా ఫోక్ కింద పడిపోయింది అన్న. పక్కనున్న అమ్మాయి ఫోక్ ప్లేట్ లో ఉన్న ఫోక్ తీసుకొని నేను తిన్నా. అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది అన్న. చెలి చెలి అని పాట వచ్చింది వెనక నుంచి. ఇవి ఎక్కువ చూడమాక. నేను మొన్న డాబాకి వెళ్ళి ఫోర్క్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఫోర్క్ బిర్యానీ నిండా ఫోర్క్ తీసుకొని వచ్చాడు. నేను అప్పుడు వాటి చెంప మీద ఒకటి వీకి అది ఫోర్క్ బిర్యానీ అంటే పంది మాంసం అని చెప్పాను. ఈ ఫోర్క్ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో చెప్తా. మీది తెలుగు ఎందుకు అట్లా వస్తుంది చెప్పండి. ఈజీగా ఉండేవి ఏదైనా మామూలు స్పూన్ తో తినగలం, కానీ కష్టంగా ఉన్నవి ఫోర్క్ తో తినాలి. కానీ కష్టమైనవి నూడిల్స్ లాంటివి ఫోర్క్ తోనే తినగలం. ఒక ఎడ్జ్ నోట్లో అలా అయితే వెళ్ళిపోద్ది అది. ఇవన్నీ కష్టం అబ్బే. ఈ తిప్పుడు ఇల్లాంటి కింద కాళ్ళు ఇలా పెడితే ఇంకోటి కాళ్ళు కష్టం అంతా. నూడిల్స్ ఎంత చిక్కుగా ఉన్నా మనం ఫోర్క్ తో మంచిగా దువ్వుకుని లైఫ్ లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా హ్యాపీగా ఉండాలి. సూపర్.
ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. నలుగురు కావాలి గేమ్ ఆడడానికి. సో చిన్నప్పుడు తొక్కుడు బిల్ల ఆడారమ్మా? ఆడాం. కరెంట్ షాక్ అన్ని ఆడాం. అలాంటి కాకుండా వేరేది ఉంటుంది ఇప్పుడు. ఓకే, మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి గారు. భాగ్య. భాగ్య. మీరు? నాగరాణి. నాగరాణి గారు. భువన. సో రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా షో? 6:30. సో మీకు మామూలుగా టైం సరిపోతుందమ్మా? పాపం అంటే టీవీలో చాలా వస్తుంటాయి, మరి వంటకి వాటి టైం సరిపోతుందా? అన్ని పక్కన పెట్టేసి తర్వాత మేము షో అయిపోయిన తర్వాత చేసుకుంటాం. ఓ, వంటను షిఫ్ట్ చేశారు. వంటలు పోయి మీ వంటను కూడా నా కోసం పోయి. మీరు కూడా ఇగో ఇలా అందరితో పాటు కలిసి మా లాస్ట్ టైం మీరు మా ఫెస్టివల్ కి వస్తారని అనుకున్నాను, రాలేరు. మా పాపని పంపించారు మీరు వస్తారేమో అని చెప్పి. భోగి ఎపిసోడ్ కి మా పాప మీతో కలిసి భోగి పళ్ళు పోయించుకుందనమాట. గీతిక తన పేరు. సెకండ్ డాటర్ గాయత్రి. ఓ, ఫ్యామిలీ వచ్చారైతే మా షోకి. సో మీ నలుగురికి మరోసారి థ్యాంక్ యూ మా ఈ షోకి వచ్చినందుకు. అండ్ సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఓకే, లెట్స్ ప్లే. వెరీ గుడ్. ఇప్పుడు మీ నలుగురు ఇప్పుడు ఒక ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో మీరు మా ఈ షోకి రావడం మాకు చాలా ఆనందం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ నలుగురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బెలూన్ ని తీసుకుని ఈ వైట్ లైన్ ని టచ్ చేయకుండా హాప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి బెలూన్ ని ఆ స్టూల్ మీద పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసి బెలూన్ మీకు వచ్చింది. అమ్మ లేకపోతే బెలూన్ పట్టుకుని మీ గోరుతో రొక్కేద్దాం అనుకున్నారు. సో అక్కడ బెలూన్ పెట్టి దాన్ని పేల్చాలి. మీ దగ్గర 60 seconds టైం ఉంది. మీ నలుగురు కలిసి ఎన్ని బెలూన్లు పేలుస్తారో అదే మీ స్కోర్. రెడీ? 3, 2, 1 గో. వెళ్ళిపోడు వేరేది. వీళ్ళు వచ్చాక వెళ్ళాలి. ఓకే, 10, 9, 8. మీకు ఇది నచ్చలేదా అమ్మా? అది కూడా పేల్చండి ఖాళీగా. వెల్ డన్, సూపర్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఆడారు. వీళ్ళిద్దరో టీము. ఒకళ్ళు వెళ్ళొచ్చాక ఇంకోళ్ళు వెళ్ళాలి. బట్ మేడం అలా ఏం లేదు. మీరు రండి, రాకపోతే నేను వెళ్ళాలి, నాకు పని ఉంది, నేను ముందు బెలూన్ తీసుకెళ్ళాలి అని ఆవిడ తీసుకెళ్లారు. మేడం గారు మెల్లగా ఆచి తూచి వెళ్ళారు. ఆవిడైతే ఆ స్టూల్ ఉన్న ఏరియా వాస్తు ఆవిడకి నచ్చలేదు. ఇంకా ఆవిడకైతే స్టూలే నచ్చలేదు. ఆవిడ ఎవరైనా దాని మించి స్లిప్ వాళ్ళు పడతారు, అయితే బెలూన్ ఎగిరిపోద్ది. ఆవిడ ఉంటుంది, బెలూన్ ఉంటుంది, స్టూలే ఉండట్లేదు ఆవిడ ఆడితే. నలుగురు వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎనీ స్పెషల్ టాలెంట్స్ ఎవరైనా పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారన్నా, వాళ్ళు ఖాళీ తిరుగుతుంటారు, వాళ్ళు చేసిన ఫన్ ఎలా ఉంటుందో చూపిద్దామని చేసాం స్కిట్. క్వైట్ కామన్ టాపిక్, కమ్ ఆన్. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బెరే చూడు, కమల పూడి
సూపర్ భయ. కానీ దున్నపోతున్నప్పుడు నన్ను చూపించేవేంటి? దున్నపోతులు అలా చూపి. హలో బావా చెప్పా ఎక్కడున్నారా? నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్నారా? రోడ్డు మీద ఉండగా, ఎందుకంటే ఆటోలు బస్సులు తిరుగుతాయి కదా, గుద్దేస్తాయి, కొంచెం సైడ్ నుండి. సరే సరే ఉంటాను, ఇక్కడికి వచ్చి పోయిన స్టేజ్ మాకి వచ్చేస్తాను. ఏంట్రా ఫోన్ చేసు? ఫోన్లో బ్యాలెన్స్ ఉందని చేసిండ్రా. నేను తలెత్తుకునేలా చేశాడు ఆయన. ఇంకేట్రా విశేషాలు? చెప్పాలి బావ. ఏముంది? హైట్ సారీ బావ. ఆడేట్రా స్టీల్ బింది గడి ఫోన్ చేసా బావ, వస్తానంట. సరే సరే బేరమ్మనండి ఒకసారి. అరే ఇదేట్రా పొట్ట మనుషులు కలుగున్నాడు. ఏమో ఏమైందిరా? పెయిన్ వస్తుందా? అరే వెళ్ళరా ముందురా. ఏటైంది? పెయిన్ వస్తుందా? ఏదిరా పక్క పాపంజా తీసి నొక్కి బావ ఇంకేంటి సంగతులు మరి? చెప్పాలరా నువ్వే. ఏముంది బావ? ఇంకో ఇద్దరు వస్తే చార్మినార్లో ఉండేది. హాయ్ బ్రో. బ్రో కాదా మాది చక్రగోళ్ళు. అరే బా చెప్పా. చిన్న మాటరా. చెప్పా. ఏం చెప్పండి? చిన్న మాట అని చెప్పాను కదరా. నమస్తే ప్రదీపన, ఎలా ఉన్నావు? ఇప్పుడు గుర్తొచ్చాను నేను నీకు. చెప్పా. పల్లి దొబ్బాయ కూర్చొని ఉన్నారా? ఇవన్నీ కాదు కానీ చెప్పా. సారీ బా, చాలా రోజులు అయింది కదరా, ముందు తాగాలనిపిస్తుంది నాకు. నాకు కూడా బా. డబ్బులు ఉన్నాయా? లేవు బా. అరే దిష్టి నిమ్మకి ఎలా కొనాలరా? దిష్టి నిమ్మకి ఎలా ఉన్నాడు? డాబా తీసుకెళ్ళరా. నీకన్నా ఎక్కువ బాబా, దాబాకి నడు పోదాం. నువ్వు పదవి మొత్తం ఇటు దోలు తీర్చెళ్ళరా. ఇదేట్రా దాబాకి ఇంటి మేడమే తీసుకెళ్తుందో అడిగింది ఒకసారి. ఎరా ఏంటి దాబాకి అని చెప్పి ఎక్కడ తీసుకొచ్చాయంట్రా? నువ్వే అన్నావరా దాబా మీద తీసుకురామని, అందుకే దాబా మీద తీసుకొచ్చిన. అరే వెళ్ళారా. చెప్పా. ఏం కాదు పో. అరే ఇటు రోజు చూస్తున్నాడు, బాడీ బాగా పికప్ చేస్తున్నాడు రా. ఒకసారి నువ్వు వెళ్ళాడు, నేను అడిగితే బాగుంది. పికప్ చేయడం అంటే ముందుకురా. రోజు నీ బాడీ పెరిగిపోతుంది, చూపించరు ఒకసారి. ఈ బాడీ మా బాబు అందుకే పెరిగింది. సరోజా అమ్మాయి కసక్కుంది బాయ్. ఒకసారి ముందు రా. చెప్పా. కసకేట్రా వదినా? వదిన మస్తు కసక్కుంది బావా. కాదు అవే కసక్కుందంటే కసకేట్రా వదినంటే సరే వదిన కసక్కుందో. చెప్పు దెబ్బలు నుండి మాత్రం గ్యారంటీ. కళ్ళు పోయా? కొల్లు సీజన్ అయిపోయింది కదా, అందుకే బీర్లు ముందు అవుతున్నాను. ఈడియట్ బాబా నువ్వు కిరాకు బావా, నిన్ను బిల్డింగ్ మీదకి వెళ్ళి దోసినా నువ్వు కింద ఉంటావు బాబా, నాకు అర్థమైపోయింది. అంటే తోసేస్తారా నన్ను? బావా అట్లా అంటావు ఏం బావా నువ్వు? సరోజా రాదా మళ్ళీ? వస్తుందా? వాట్ హ్యాపెండ్ బ్రో? లవ్ ఫెయిల్యూర్ అన్న. లవ్ ఫెయిల్యూర్. లక్కీ ఫెలో. రేపు పొద్దున మీ ఏరియాకి ఐశ్వర్య వస్తుంది. ఏరా అలాగన్నా ఒక మాట ఇవ్వాలి బావా. అంటే నువ్వు ఆడమో కదరా బావా? అది కాదు బావా. చెప్పేటి. నేను ఒక అమ్మాయిని 2 years నుంచి లైన్ వేస్తున్నా బావా. అది మా ఇద్దరు దళితం కాదు బాబా, నేను అమ్మాయిని చాలా ప్రేమంగా ప్రేమిస్తున్నా బావా. ప్రాణంగా ప్రేమిస్తున్నా బావా. ఏదిరా అమ్మాయి ఏదిరా? నేను చూసుకుంటానా? నువ్వు చూసుకుంటే నేనేం చూసుకుంటాను అలా కాదు మామూలుగా. శైలజ బావా అమ్మాయి వచ్చింది బావా. బావా అమ్మాయి వచ్చింది బావా. ఆశ తీసుకో వెళ్ళిపో. చూడు బావా ఇప్పుడు. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇప్పుడు మూతికి ఏమైంది మేడం? మీకు 2 సంవత్సరాల నుంచి లైన్ కొడుతున్నా మేడం నేను. 2 సంవత్సరాలు కాదరా, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేడం లైన్ కొడుతున్నా మేడం మిమ్మల్ని. వచ్చే నెల నుంచి నీకు కరెంట్ బిల్ కట్టాలా? అది కాదు మేడం. ఈ అమ్మాయిలు అంతే ఇంతేనా బావా? ఇప్పటికి అమ్మాయిలు అంతా అలాగే ఉంటారు, నువ్వు అలాగ ఉండక. సరే బావా. మనం ఇలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. అరే ఏట ఈ టైం కాల్ చేసాడు. శేఖర్ గడపా? అవునరా, నేను లేనని చెప్పా. నాకు మళ్ళీ దాబా తీసుకెళ్ళమంటా. నేను మళ్ళీ మా అమ్మ తిడతా, బిల్డింగ్ మీద తీసుకెళ్తాను. మాట చెప్పాలరా, నువ్వు ఆడపిల్ల అట్టురా, ముట్టించుకున్నవారు బాగుంటావు, తర్వాత ఆరిపోయి కరిగిపోతుంది అలాగా. బా చెప్పరా బా నీతో నించుని చోటు ఉన్నారా? బా అవి తింటరా? నేను నించుని చోటు ఉన్నారా? అవునా బా? జోగ్లేస్ టైం కాదు బావా, ఎక్స్ప్రెస్ రాజ్ వచ్చే టైం ఇది. ఏమైంది బావా? ఏంటి ఏమైంది బావా? ఇదే జోగ్లేస్ టైం కాదు బావా, ఎక్స్ప్రెస్ లైన్ ఉండు. ఏమైంది? మా మామ జాంకి తిన్నదంటరా. ఎట్లా? తిన్నప్పుడు 2 పళ్ళు ఊడిపోయింది. ఇల్లు ఇచ్చు
మరి ఆగరా చెప్తున్నాను కదా బా. హాస్పిటల్కి వచ్చాను బావ, మనోడికి యాక్సిడెంట్ అయింది దాసుగడికి. దాసుగడికి ఏంటి బావా? అరే అరే నువ్వు లైన్ లో ఉండు ఒకసారి. యాక్సిడెంట్ అయిందంటరా. పొద్దున్న నాకు కనబడ్డాడు బావ, నాకు ఎదురు వచ్చాడు. నమస్తే అన్న అని చెప్పుకుంటే పోయిండు. అది ఆడ ఎదురురా. నువ్వు ఎదురొచ్చావు అప్పుడు? అవును బావా. పిల్లి ఎదురొచ్చిన పర్లేదు కానీ నువ్వు ఎదురాలకరా చిన్న. అరే బా వచ్చాడు బా త్వరగా. ఎవరు ఎవరు వచ్చేది దాసుగానికి బాగుందంటనా? బాగుందిరా. ఏడున్నట్టు ఇప్పుడు వెళ్ళి బీడు కొట్టు ఆడు కూడా. అరే మీ కొట్టుకోవడం ఆపుతారా? ఇంక వెళ్దాం హాస్పిటల్కి. చెప్పురా సార్. ఏంటది మెల్లో? సెటోస్కోప్ సార్. సెటోస్కోప్. ఓకే. పేషెంట్ తరపు మీరేనా? మేమే సార్. పేషెంట్ కి నో ప్రాబ్లం. పోదాం. యాడికి? మీరే కదా సార్. నో ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం. పేషెంట్ నో ప్రాబ్లం కానీ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఆడికి? అదే కిడ్నీ రాయిలు వస్తాయన్నారు కదా, మా ఇంటికి 2 ట్రాక్టర్లు ఉన్నాయి తోలుకుని పోదాని. ఏ ఊర్రా నాయన మీది? సార్ అసలు ఏమైంది సార్? స్కిట్ అయిపోయింది పారా. చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సార్. వెరీ గుడ్ మా, సూపర్, గుడ్ టైమింగ్స్, వెరీ వెల్ డన్. శైలజ నైస్ సెలెక్షన్ బ్రో. ఇప్పుడు వీళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి అసలు కారణం ఏంటంటే, ఇలాగే మా ఎక్స్ప్రెస్ రాజాలో ఒక రోజు ముహూర్తం సరిగ్గా లేదు. సడన్ గా ఒక రోజు కొంతమంది స్టూడెంట్స్ ఇలాగే మేము స్కిట్ చేస్తాం అన్నారు. అది చూశారు. అది చూసినప్పుడు మా డైరెక్టర్ గారికి ఒంట్లో బాగాలేదు. సో ఆ స్కిట్ బాగుంది అనుకున్నారు ఆయన. బాగుంది అనుకుని అప్పటి నుంచి ప్రతి వారం ఒక రోజు ఆ స్కిట్ ప్లే చేయమని అడుగుతున్నారు అన్నమాట. సో వాళ్ళు ఇంకా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతున్నారు. ఇక్కడే సైడ్లో టెంట్ వేసుకుని ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు, అంటే వెళ్ళట్లా. సో అలా ఫ్యూచర్లో ఇప్పుడు ఎదురు వచ్చారు చూసారా, వీళ్ళు కూడా ఇక్కడ పర్మనెంట్ అయిపోవచ్చు. వీళ్ళలాగా మీరు కూడా ఏదైనా స్కిట్ ప్లే చేసినా, ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, వాళ్ళు ఏదైనా కామెడీ స్కిట్స్ రాసుకున్నా, వాళ్ళు తప్పకుండా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో పర్ఫామ్ చేయొచ్చు. అండ్ వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. ఒకవేళ ప్రేక్షకులకు నచ్చింది అనుకోండి, సోమవారం చేస్తే వాళ్ళు చచ్చినట్టు వచ్చే సోమవారం కూడా వాళ్ళే చేయాలన్నమాట. ఇక అప్పటి నుంచి ప్రతి సోమవారం వాళ్ళే స్కిట్ చేస్తారు. మీకు మ్యాటర్ అర్థమైందిగా? నేను ఇంత చెప్తానంటే మా దగ్గర ఒక దండుపాళ్యం బ్యాచ్, వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. అద్దాలేవిరా హాయ్ హాయ్ అన్న. హాయ్. మీ కంపెనీలో వర్క్ చేస్తున్నాం అన్న. ఏది? ఇదిగో ఇది ఆఫీస్. ఆఫీస్ ఏది? ఇదిగో అన్న, తెల్లకి కనిపించదు. 3 కుర్చీలు ఉన్నాయి. ఇది ఆఫీస్. జీతం తక్కువ, వర్క్ ఎక్కువ. నేచురల్ గా వచ్చిందండి సార్ డైలాగ్ ఇది. అంటే అది కూడా అదే డైలాగ్. ఏమైందిరా? ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేయాలంటే ఇరిటేషన్ గా ఉందిరా. అయితే బాత్రూమ్ లో కూర్చొని చేయరా, కంఫర్ట్ గా ఉంటుంది. జీతం సరిపోవట్లేదు. ఒరే, అమ్మాయిలకి మేకప్, అబ్బాయిలకి జీతం సరిపోవరా? మనం సరిపెట్టుకోవాలి. సరిపెట్టుకునే లేదు మేడం, రావాలి కడిగేస్తా. కడగడానికి మేడం వచ్చేదాకా ఎందుకురా, వాటర్ తెప్పిస్తా, ఇప్పుడే కడిగేచ్చుగా. అర్థం చేసుకో, టైట్ గా ఉందిరా. అవునా, లూజ్ చేస్తా. మరి ఏంట్రా? ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వరా? అప్ప నేనివ్వను. అరే ప్లీజ్ ప్లీజ్ ఏంట్రా? అప్పిలు ఆడగాల? నాకు తెలియదే. ప్రామిసా? 5 నిమిషాల్లో రెడీ అవుతానని అమ్మాయిని, అప్పు తిరిగిస్తానని అబ్బాయిని నా జీవితంలో నేను నమ్మను. మేడం వచ్చేలా ఉంది. మేడం పని చేస్తున్నారా, పడుకుంటున్నారా? ఏంటి మేడం వస్తూనే కోపంగా వచ్చారు? ఎందుకు వచ్చానా? ఆ జెఫా గారి కంపెనీ చూడు. నరేంద్ర నిన్నే. ఏం చేస్తున్నారా? అదే కంపెనీ చూడమన్నారుగా, చూస్తున్నా. నేను చూడమన్నది అది కాదురా. ఇంకేంటి మేడం? సారీ మేడం. ఆ జెఫా గారి కంపెనీ మన కంపెనీ కన్నా ముందు వెళ్ళిపోతుంది. అబ్బే అస్సలు కుదరదు మేడం అది. ఎందుకు? ఎందుకంటే మన కంపెనీ ముందు రోడ్డు ఉంది మేడం. ఆడి కంపెనీ రోడ్డు మీదకి వస్తే గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరు. ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళాలి ఆంజనేయులు. అమ్మేస్తున్నారా మేడం? కంపెనీ అమ్మేస్తున్నారా? కోపం వస్తుంది. స్కూల్ నా కళ గురించి మీకు అర్థం
మీ కావట్లేదు కలే కాదు మేడం, మీ కలర్ కూడా మాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరమే మాట్లాడుకోవాలి మరి కలర్ గురించి. మరి వీడు అందరూ మన కంపెనీ గురించి నంబర్ 1 కంపెనీ అని చెప్పుకోవాలరా. అది నా జీవిత ఆశయం తెలుసా, అది నా డ్రీమ్. మేడం మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను మేడం. ఎలా? ఒక్క నిమిషం మీరు అదే ఎక్సైట్మెంట్ లో ఉండండి. బిల్డింగ్ పైకి వెళ్ళి నెంబర్ 1 రాసేస్తాడేమో. ప్రదీప్ అన్న ఇది ఏంటిది? నెంబర్ 1 కంపెనీ. ఇదేంటిది? నెంబర్ 1 కంపెనీ. చూసారా మేడం అందరూ ఎలా పిలుస్తున్నారు? చూసారా ఎలా పిలుస్తున్నారు? ఇన్ని రోజులు అనుకున్నాను రా నా కంపెనీలో మేధావులను పెట్టుకున్నానని, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడేం అర్థమైంది మేడం? అర్థమైందిరా, ముద్ద పప్పులను పెట్టుకున్నానని. ముద్దపప్పు అంటే ఉంటుంది మేడం, ముద్దపప్పు. అందులో ఇంత నెయ్యి వేసి ఆవకాయ కలిపి తింటే ఉంటుంది. మస్తు ఉంటది, మస్తు ఉంటది రా. ప్రదీప్ వీడు ఉన్నాడు చూడు. ప్రదీప్ ఆఫీస్ జాయిన్ అయినప్పటి నుంచి ఆఫీస్ లో కన్నా ఎక్కువ వాష్రూమ్ లోనే చేస్తాడు. పన్నీర్కి ఏం చేస్తాడు ప్రదీప్? క్లైమేట్ కూల్ గా ఉంటే నేనేం చేస్తాను మేడం? ఎల్లరా థ్యాంక్ యూ మేడం. డెస్క్ అక్కడ పంపించండి, లేకపోతే ఈయన డెస్క్ పక్కన కమోడ్ అయినా పెట్టండి. మేడం ఇక్కడ ఎవరు లేరు కదా? లేరు మేడం ప్లీజ్ మేడం ఒక్కసారి. ఏంట్రా మేడం ప్లీజ్ ఒక్కసారి. ఏంట్రా? ఏం చేస్తున్నారు ఇడా? 1000 రూపాయలు అప్పడుగుతాడు. అంటే జీతం పెంచడం మేడం అస్సలు సరిపోవట్లేదు. రేయ్ జీతం పెంచమంటే నీలా ఒళ్ళు పెంచడం కాదరా, పెంచాల్సిన టైంలో పెంచుతా. ఏంటి ఒళ్ళ? జీతం రా, జీతం 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 రా. ఒళ్ళు గురించి నువ్వు నాకు చెప్పాలా? మేడం అదేంటి మేడం స్కూల్ పిల్లలు కొట్టినట్టు కొడతారు? వీడా స్కూల్ పిల్లలు ఎత్తుకుపోయేలా ఉంటాడు, వీడు స్కూల్ పిల్లండి. ఫీజులు కట్టే స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు చేయకపోతే కొడతదా కొట్టదా? కొడతారు, ఇట్స్ కామన్ కదా. మరి జీతం ఇచ్చే నేను కొట్టడంలో తప్పేంట్రా? కొట్టడంలో తప్పేంట్రా? ఓకే లవ్ యూ రా. ఏం చెప్పావురా? మీరు కొట్టండి మేడం, కొట్టండి. ఏమో చెప్పినవరా? మీరు కొట్టండి మేడం. ఇప్పుడు చెప్పరా? కొట్టమన్నావుగా. నా దగ్గర బాడీ పెయిన్ టాబ్లెట్ ఉంది, ఇస్తాను చెప్పిన అంతే. స్కూల్ మేడం నేనన్నాను వాళ్ళన్నారంటే ఒక అర్థం ఉందిరా. మీ ఇద్దరు ఎందుకు అంటున్నారా? నాకు కూడా ఫెస్టేషన్స్ ఉన్నాయి మేడం, చెప్పుకోలేకపోతాం అంతే. అవన్నీ కాదు గాని వెళ్ళి ప్రాజెక్ట్ విషయం గురించి కనుక్కో. ఒక్క నిమిషం మేడం. హలో అవునా మేడం, బాబు గారు బిజీగా ఉన్నారంట. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు వచ్చారా? మీరే కదా మేడం ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చిందో కనుక్కోమన్నారు. అమరావతి ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చిందని ఫోన్ చేశా. మీరు జీతం పెంచకపోయినా పర్లేదు మేడం. ఆ పంచి పేలకపోయినా పర్లేదు మేడం, ఇంక కొట్టకండి మేడం. ఐడియా వీడిది మేడం. ఇలా అయితే కంపెనీ మూసేసి పల్లీలు అమ్ముకోవాల్సి వస్తుంది మేడం. కృష్ణకాంత్ పార్క్ లో అమ్ముకుందాం, ముస్తు గిరాకే. ఏ ప్రాబ్లం లేదు, బాస్ ఎలా ఉంటే ఎంప్లాయీలు అలా ఉంటారు, ఏం కాదు. అరే ఒక పని చేస్తే 10 మంది లైక్ చేసే పని అన్న చెయ్యండి రా. ఒక్క నిమిషం నువ్వు ఇట్లా రా. ఏం చేస్తున్నారా? మీరే కదా మరి ఏ పని చేసినా అందరూ లైక్ చేయాలని. అంతే టిక్ టాక్ లో వీడియో చేస్తున్నా లైక్లే లైక్లు. ప్రదీప్ డైలీ మార్నింగ్ నేను వర్క్ చేద్దామన్న మూడ్ లో వస్తుంటాను, కానీ ఎదవల మొహం చూసి ఉన్న మూడ్ దబ్బుతుంది. ప్రదీప్ వర్క్ చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మీరు జీతం ఇస్తున్నారా? ఇస్తున్నానుగా. వాళ్ళు వర్క్ చేయాలా? చేయాలిగా. ఏంటి వాళ్ళు జీతం తీసుకుని వర్క్ కూడా చేయాలా? చేయాలి మళ్ళా. అబ్బా రెండు కుదరవు వాళ్ళ.
అవన్నీ కాదురా, వెళ్ళి మెయిల్ చెక్ చేయరా. ఒక్క నిమిషం మేడం. అమ్మ ఒకసారి తప్పుకోవా నువ్వు. ఎక్కడికి రా? అంటే అదే మెయిల్స్ చెక్ చేయమని, మెయిల్స్ అందరు ఇక్కడే ఉన్నారు, చెక్ చేసి వస్తాను. అంటే అంటే వీడు కాదా? వీడు చెక్ చేయవా? అక్కడ దాకా వెళ్ళాలా? మేడం నాకు అనవే, నేను ఫీమేల్ చెక్ చేసి అయితే మేడం ఆయన ఎందుకు మేడం మీరు అస్మాలు ఎలా కొడతారు? ఆ ప్రదీప్ గారి కంపెనీలో చూడండి, స్టాఫ్ ని ఫ్యామిలీలో చూసుకుంటారంట. ఆయన కార్లు, ఆయనకు నడిచే వాళ్ళు కార్ ఇస్తారంట మేడం. అందరు టిప్పు ఓడిస్తారంట మేడం, మీరు జీతం ఇవ్వట్లేదు. పబ్జీ ఆడుకోవాలని పెద్ద పెద్ద ఫోన్ కొనిచ్చారు మేడం, తెలుసా మీకు? మీరు ఉన్నారు, ఏంటి మారండి మేడం. ఎప్పుడు చూసినా ఆ కంపెనీలో ముచ్చట్లు, ఈ కంపెనీలో ముచ్చట్లు, ఆ మేడం గట్లా అన్నాడు, ఈసారి గిట్లా అన్నాడు. బేకార్ ముచ్చట్లు, బేకార్ బడ్జెట్లు. ఎప్పుడైనా మన కంపెనీ బాగుపడే లెక్కలు చేసి రారా? ఎందుకు మేడం ఫైర్ అవుతున్నారు? ఫైర్ అవ్వక ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకోమంటావా? మీరు ఫేర్ అండ్ లవ్లీ రాసిన పెద్దగా తేడా ఏముండదు మేడం. ఇప్పుడే జిగిగింది రా షర్ట్, మళ్ళీ టీ షర్ట్ మొత్తం జాబ్ లో నుంచి తీసేసిన అనుకో, అమీర్పేట్ చౌరస్తాలో ఊసని పల్లి చెన్నై బట్టాలి తీసేస్తాను నేనే మారేస్తున్నాను. పో, నన్ను పోవే అంటావా? ఆడదాని చూస్తున్నాను, లేకపోతే నువ్వు చూస్తున్నారా? నేను చూపిస్తా. ఇంత మాట్లాడాలన్నా నీ ముందు సన్మానం చేపి వాడి మీద ఉన్న కోపం మొత్తం ఇదిగో వీడి మీద చూపించు. వాళ్ళు వీడిని చూసుకుందాం. అరే ఆగరా, ఎవడనే ఎవరైనా చేసాడు ఊరికే పడిపోతాడంటలే. ఆగండి ఒక్క నిమిషం, పొజిషన్ లో ఉంటాడు. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు బొట్టన వేలు పట్టుకోను మనము. మారండి మారండి, రావాలి. అయ్యో నాన్న దామా అదే సూపర్. అబ్బో ఈ దెబ్బకు రియాక్షన్ ఇస్తున్నారు. అరే అరే ఇట్లా రా, ఇట్లా రా. వాడంటే వెళ్ళిపోయాడు రా, మరి నీ సంగతి ఏంట్రా? మేడం నేను కట్టపా అంటాను మేడం, నీ కట్టు బానిసాను నేను. మేడం ఎవరు మేడం? నువ్వే కదరా అన్నావు కట్టప్ప అని. మరి ఆ కట్టప్పకి గుండు ఉన్నప్పుడు ఈ కట్టప్ప గుండు చెప్పాలి కదరా. చిచే ఏదో అమ్మాయి కదా హెల్ప్ చేద్దాం అనుకుంటే గుండు పట్టిస్తా. మీరు రమ్యకృష్ణ అయినప్పుడు వీడు కట్టపడడం తప్పే లేదు. నీకు అన్నావు, నీ ఆఫీస్ కొదండి బాయ్. ఇప్పుడు వర్క్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి ప్రదీప్ ఆఫీస్ లో వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చి జాయిన్ అయిపో. ఇద్దరం కలిసి బిజినెస్ ని డెవలప్ చేద్దాం. నేను ఒకరి దగ్గర జాయిన్ అవ్వా, రా, నా కంపెనీ నాదే. వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ. ముగ్గురు క్లాప్స్ ఆన్. ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు కావాలి. ఎవరా ఇద్దరు వస్తున్నారు? మీరిద్దరు ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుంటారు. సీట్ బెల్ట్ పెట్టుకున్నా గిర్రమని తిరుగుతుంది. అది తిరిగిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు గ్లాసులు పెట్టుంటాయి, అందులో వాటర్ ఉంటుంది, దాని మీద ఒక బాల్ ఉంటుంది, అది తేలుతూ ఉంటుంది కదా. ఉఫ్ అని ఊతే పక్క గ్లాస్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఉఫ్ అని ఊతే ఇంకో గ్లాస్లోకి వెళ్ళాలి. అది చివరికి వచ్చి లాస్ట్ గ్లాస్ లో పడాలి. ఇద్దరులో ఫస్ట్ ఎవరు ఆ బాల్ ని ఆ ప్లాస్టిక్ గ్లాస్ లోకి వేస్తారో వాళ్ళు గెలిచినట్టు. రైట్? పొజిషన్స్ 3, 2, 1 గో. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి 2 ముడి వేసా, నువ్వు అంటే 3వ ముడి వేసేస్తాను, నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను. హలో గుర్రు ప్రేమ కోసమే. 3, 2, 1 స్టాప్ గో. అరే తిరుగుతాందే బుర్రా. ఆగరా, ఎవరు? అరే అంతా ఓకేనా? అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అరే ఉర్రా 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 అరే కూదేదామా బుర్రా.
వెల్ డన్, సూపర్. రండి. చాలా పాడారు. అండ్ కుర్చీ ఆగింది. ఆగాక కొంచెం ఆగాలన్నమాట. కుర్చీ ఆగాక బెల్ట్ తీసుకుని రావాలి. చిన్న ఎమర్జెన్సీ ఉండి కొంచెం త్వరగా వచ్చారు. దాని తర్వాత ఎందుకైనా మంచిది ఆడే ముందు బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇంద్రా సినిమాలో చిరంజీవి లాగా ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ. మీ పేరు? రమ్య. థ్యాంక్ యూ. ఇదోడు నాలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన మా సూపర్ ఉమెన్ టీం. మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని వెళ్ళండి. 1 డే ఫ్రీ ట్రిప్ అండ్ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. గేమ్ ఆడకుండానే గెలిచాడు ఆయన. డార్లింగ్ దా. వాట్ ఏ స్పోర్టివ్ స్పిరిట్. ఎస్, అండ్ ఇలాగే ఉండు లైఫ్ లో. ఇలా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు ఇంతే స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. గ్రేట్ బ్రదర్, సూపర్. థ్యాంక్ యూ. మేడం గారు రండి. ఓకే, అండ్ మా తరఫు నుంచి మేడం గారు. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ, నువ్వు తోడు ఉంటే చాలు హై కొనే దోస్తీ. మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ ముద్దపప్పు గారు. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ఇంటి దగ్గరలో ప్లాన్ చేయండి, దాంతో సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ వాటర్, సేవ్ ట్రీస్. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. థ్యాంక్ యూ.